అడ్డుగోడ కట్టిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 40 సంవత్సరాలుగా దారి ఉన్నదాన్ని అడ్డుగోడ కట్టిన వారిపై కఠినమైన చర్యలు. జిల్లా నాయుడుపేట మండలం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ఉన్నటువంటి గోపయ్య కాలనీ గత 70-80 సంవత్సరాలుగా ఈ గోపయ్య కాలనీ ఏర్పడింది. అప్పటి నుండి అక్కడ నివాసం ఉంటున్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అన్నలదమ్ముళ్ళలాగా ఒకే కుటుంబం లాగా అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఎకరాల పొలాలు లేవు. ఈ బోపయ్య కాలనీ ప్రజలందరూ కూడా రోజువారీ పాసి పనులు చేసుకొని, ఇటుకల పని చేసుకొని, కూలీ పని చేసుకొని మొత్తం అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ప్రభుత్వము ఈ బోపయ్య కాలనీకి మంచినీటి సౌకర్యము, గ్యాస్ పైప్ లైన్లు ఇవన్నీ కూడా టౌన్లో నుంచి బోపయ్య కాలనీకి ఏర్పాటు చేశారు. అదే దారిగా ప్రజలు 40 ఏళ్ళుగా ఆ గ్యాస్ పైప్ లైన్లు, వాటర్ పైప్ లైన్లు ఉన్నటువంటి ప్రాంతం నుంచే టౌన్లోకి వస్తూ పోతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలోని ఒక నాయకుడు, పెద్ద నాయకుడు, ఆ 40 ఏళ్ళకు ఉన్న దారిని అడ్డము 15 అడుగులు వెడల్పుతోటి సిమెంట్ రాయితో గోడ కట్టడం అనేది చాలా దుర్మార్గం, చాలా దౌర్జన్యం. అంటే పేదవాళ్ళకి ఎవరు అండలేరనా? కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు దీన్ని నేరుగా వచ్చి చూడాల. ఈరోజు బోపయ్య కాలనీ ప్రజలకి సిపిఎం పార్టీ, అదేవిధంగా జిల్లా గిరిజన సంఘాలు, దళిత సంఘాలు అండగా నిలబడి తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చాం, మండల మేజిస్ట్రేట్ కాబట్టి. వారు దీని మీద గతంలో అనేక సార్లు అర్జీలు ఇచ్చున్నారా? ఆయన ఇప్పటికి ఏమీ పరిష్కరించలేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నాకి అందరం కలిసి వచ్చినాం. కాబట్టి ఎంఆర్ఓ గారు చెప్పాలా, ఎన్ని రోజుల లోపల ఈ దౌర్జన్యంగా కట్టిన గోడని మీరు కొట్టిస్తారు, లేకపోతే అన్ని దళిత సంఘాలు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చెలో బోపయ్య కాలనీ పిలిపియాల్సి ఉంటుంది. అన్ని సంఘాల తరఫున 100 మంది కాలనీకి వస్తాము, మొత్తం గోడ మేమే కొట్టేస్తాము. ఆ తర్వాత జరిగే పరిణామాలకి మండల మేజిస్ట్రేటే దానికి బాధ్యత కూడా వహించాల్సి వస్తుంది. మేము దౌర్జన్యాలు చేయాలని కాదు, ఎందుకంటే ఎంఆర్ఓ గారి ద్వారానే ఇది పరిష్కరించాలని మేము శాంతియుతంగా ఈరోజు ఇక్కడ ధర్నాకి మేము రావడం జరిగింది. కాబట్టి మండల మేజిస్ట్రేట్, తహసీల్దార్ గారు దీని మీద తాచారం చేయకుండా వచ్చే సోమవారం లోపల ఈ గోడ కొట్టించేసి 40 ఏళ్ళుగా ఉన్న దారిని యథావిధిగా చూపించాలి. ఒకవేళ వాళ్ళకి పట్టా ఉంటే మీరు కాంపన్సేషన్ కట్టించండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇటు సోలే, ఆ ఈదు సోలు కదా. ఇప్పుడు 40 ఏళ్ళుగా పైప్ లైన్లు, వాటర్ లైన్లు వేసినప్పుడు అది దారికి వదిలేసిన స్థలమే కదా. కాబట్టి 50 అడుగులు పొడుగు, 10 అడుగులు వెడల్పు, అది ఏ విధంగా కూడా ఇంటికి ఉపయోగపడదు. ఇది కావాలనే కక్షపూరితంగా కాలనీ ప్రజల మీద ఇది గోడ కట్టడం జరిగింది. దీన్ని సహించే సమస్య లేదు. కాబట్టి బోపయ్య కాలనీకి దళిత సంఘాలు, గిరిజన సంఘాలు, సిపిఎం పార్టీ అండగా ఉంటాము. ఈ దౌర్జన్యాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు కాలనీలో ప్రజలందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి, మాకు ఈ దారి లేకపోతే, మేము సాయంత్రం అయిపోతే, పొద్దుపోతే మా పిల్లలు టౌన్లోకి ట్యూషన్లో పోవాలన్నా, వీళ్ళు పనులకు పోవాలన్నా, మొత్తం హైవేలో పోవాలంటే రకరకాల ప్రమాదాలు. ఇప్పటికే 5-6 మందికి ప్రమాదాలు జరిగినాయి. ఈ గోడ కట్టిన తర్వాత హైవేలోకి పోయి రావడం వల్ల ఒక 5-6 మందికి ఈరోజు ప్రమాదాలు జరిగినాయి, స్పోర్ట్స్ యాక్సిడెంట్ జరిగినాయి, కార్లు వచ్చి గుద్దేస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని రకాలుగా టౌన్లోకి అవకాశం ఉన్నటువంటి ఈ దారిని ఎంఆర్ఓ గారు
హృదయంతో, మంచి హృదయంతో, మానవత్వ హృదయంతో మొత్తం బోపయ్య కాలనీకి దారి సమస్యని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మాత్రము దీని మీద ఏదో రాజకీయ ఒత్తులు ఉన్నాయో లేదా రకరకాలుగా కలబొల్లి మాటలు చెప్పి కాలం వెళ్ళబుస్తే మాత్రము అన్ని సంఘాల తరఫున మేము ప్రతిఘటిస్తాము దీన్ని. కాబట్టి ఎంఆర్ఓ గారు దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము ఈ ధర్నా సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున బోపయ్య కాలనీ ప్రజలకి అండగా నిలబడతాము. వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూ సెలవు. నమస్కారం. బోపయ్య కాలనీ నివాసిస్తున్న గిరిజనులు, బీసీలు, ఎస్సీలు అన్ని కులాలకి చెందిన వారు అక్కడ ఉన్నారు. మెజార్టీగా గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నారు. వారికి దారి లేకుండా అడ్డంగా 50 సంవత్సరాల నుంచి నడిచే దారికి అడ్డంగా గోడ కట్టేయడం ఇది అన్యాయం అని చెప్పి పలుమార్లు ఎంఆర్ఓని కలవడం జరిగింది, కలెక్టర్ని కానీ కలవడం జరిగింది. ఇప్పటి వరకు దానిపై చర్యలు తీసుకోలేదు. ఈరోజు ఎంఆర్ఓ గారు దీనికి ఎన్ని రోజుల లోపల వారికి దారి కల్పిస్తారో అడగడానికి ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చాము. వాళ్ళు అడిగింది ఇంటి స్థలం ఏదో ఒక 50 అంకణాలు అడగలేదు, ఇళ్ళ ప్లాట్లు అడగలేదు, సాగు భూమి అడగలేదు. 10 అడుగులు స్థలం దారి కల్పించమని అడిగారు. 10 అడుగుల స్థలం కూడా కల్పించలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని కూడా మేము అడుగుతున్నాము. అతనే వారికి గిరిజనులకి దారి కల్పించి వారి సమస్యని పరిష్కరించాలి. దీంతో పాటు ఆ గిరిజన కాలనీకి నీళ్లు పోవడానికి కాలువలు లేవు, ఈది లైట్లు లేవు, రోడ్లు లేవు. వారికి పాపం పాసి పనులు ఇళ్లల్లోకి పోయి పాసి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి గ్రామీణ ఉపాధి హామీ పని కూడా కల్పించాలనేది కూడా మేము డిమాండ్గా చెప్తున్నాము. ఈ గిరిజనుల సమస్యలన్నీ పరిష్కరించలేకపోతే మేము ఎంఆర్ఓ ఆఫీసు ముందు రిలే నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటామని కూడా మేము ఈరోజు చెప్తున్నాం. వెంటనే గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు పెద్ద ఎత్తున చేస్తామని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మన గిరిజన సంఘం జిల్లా నాయకులు హరిబాబు గారు మాట్లాడతారు. తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ ప్రాంతమైన మున్సిపల్ ఏరియాలో బోపయ్య కాలనీ, అక్కడ ఎస్టీలు ప్రధానంగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీలు, బీసీలు అందరూ కూడా ఆ కాలనీలో నివాసం ఉన్నారు. వాళ్ళకందరికి కూడా సుమారు 100 కుటుంబాల దాకా ఉన్నారు. వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలుగా అక్కడ గతం నుంచి నడుస్తున్న దారిని ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన ఒక వ్యక్తి ఆయన సొంత ప్రయోజనం కోసం అక్కడ దారిని అంతా కూడా క్లోజ్ చేసేసి, అంటే అడ్డు గోడ కట్టి, ఇది ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఉన్న గిరిజనులు కానీ అక్కడున్న దళితులు కానీ నా దారి గుండా నడిస్తే నా ఫ్లాట్లు ఎక్కడ సేల్స్ కావో అనే ఉద్దేశంతో వివక్షతాపూరితంగా వ్యవహరించడమే. ఇటువంటి సందర్భంలో ఒక దారిని గతం నుంచి 40 సంవత్సరాలు ఉన్న దారిని అందులో పంచాయతీ వాటర్ పైప్ లైన్ అదే దారి గుండా, పాత దారి గుండా వస్తూ ఉంది. అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్ కూడా అదే దారిలో గుండా వస్తూ ఉంది. మేము ఇప్పుడు పరిశీలించాం. ఆ కాలనీ కాడికి వెళ్ళి ఆ గోడ కట్టింది కానీ, అక్కడ పైప్ లైన్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయి? పంచాయతీ పరిధిలోకి వస్తాయి. నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకున్న ల్యాండ్లో వాళ్ళు ఎలాగ వేస్తారు? అప్పుడంతా కూడా వాళ్ళు వేశారంటే అది పంచాయతీ స్థలమై ఉండాలా, లేకపోతే ఎట్లా వేస్తారు? ఈరోజు దాన్ని సాగు తీసుకొని దాన్ని అక్రమంగా ఇంకా కొంత స్థలం ఉన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడనేది మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏపీ గిరిజన సంఘంగా ఈ బోపయ్య కాలనీ వాసులకి అండగా నిలబడతాం. ఆ కాలనీకి పాత రోడ్డుని ఏర్పాటు చేసేంత వరకు మేము పోరాటం సిపిఎం పార్టీతో కలిసి చేస్తాం. అక్కడ ఎంఆర్ఓ రావాలా, పరిశీలించాలా, అక్కడ ఆ గోడ కట్టిన దాన్ని పగలు కొట్టించాలా. కొట్టించకపోతే ఖచ్చితంగా మేము ఏపీ గిరిజన సంఘంగా సిపిఎం వాళ్ళకి అండగా నిలబడి ఇక్కడ కాలనీలో ఉన్న ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలకు అండగా నిలబడి మేము ఆ గోడను బద్దలు కొడతామని చెప్పి తెలియజేస్తాం. అప్పుడు మీరు కేసు పెడితే ఆ కేసు పెట్టినా కూడా ఆ రోజు
ఎన్నికల్లో వచ్చిన దండాలు పెట్టి ఓట్లు అడిగి ఉన్న పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తాం. అయ్యా మీకందరికీ ఓట్లేసాం, ఈ రోజు మా దారి కూల్చేస్తే, మా దారి అడ్డంగా గోడ కట్టేస్తే మీరు నిద్రపోతున్నారా? మాకు సపోర్ట్ ఉండరా? ఈ రోజు మేము అధికారులు ఎవరు చేయలా, మీరు ఎవరు చేయాలా? మేము గోడ పగలు కొడితే మా మీద కేసులు పెడతారా? మా కాలనీకి రావాలంటే ఈ కేసులు ఎత్తేయాలా, ఈ గోడ పగలు కొట్టించాలా మీరే అని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకోసం దీంట్లో మీ కాలనీ వాసులందరికీ కూడా మీకు అండగా నిలబడి ఆ రోడ్డు దారి ఏర్పాటు చేసేంత వరకు కూడా మేము ఉంటామని చెప్పి ఈ ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు పిలిపించిన మన సిపిఎం పార్టీ నాయకులకి, అదేవిధంగా గోపయ్య కాలనీ గిరిజనులు, ఎస్సీలు, బీసీల వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లయ్య గారు మాట్లాడతారు. సపరేట్